ఈ ఉదయకాలం అపోస్తుల కార్యములో నుండి దైవవాక్యాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము చాలా పరిచయమైన వాక్య భాగం. 22వ వచనాన్ని మనం చదువుదాం. 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో పిల్లారా, మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగం. మరి అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను అన్నాడు. అతడు అంటే ఎవరు? సౌలును తొలగించి దావీదును రాజుగా ఆయన ఏర్పరిచాడు. సౌలు ఎంతకాలం పాలించాడు? 40 సంవత్సరాలు పాలించాడు. కానీ సౌలు పాలించింది 2 సంవత్సరాలే. 38 సంవత్సరాలు దావీదును చంపడానికే ఆయన సమయమంతా ఉపయోగించాడు. ఒక నీతిమంతుని, దేవుని చేత నిర్ణయించబడి అభిషేకించబడిన వాడిని, ఒక ప్రవక్తగా పిలువబడుచున్నటువంటి వాడిని, ఇశ్రాయేలుకు రక్షకునిగా మరి దావీదును దేవుడు ఏర్పరచుకుంటే, సౌలు 38 సంవత్సరముల పాలన దేనికి ఇచ్చాడంటే దావీదు కొరకే. దావీదును చంపడానికి ఆయన తిరుగుతున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు పాలన 2 సంవత్సరాలే, మిగతా సమయమంతా కూడా దావీదు కొరకే. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం? మనం లోకానికి ఉపయోగిస్తున్నామా? ప్రభు పరిచర్యకు ఉపయోగిస్తున్నామా? ప్రభు కార్యాలకు ఉపయోగిస్తున్నామా? ప్రార్థనకు, ఆయనను స్తుతించడానికి, దైవవాక్యము చదవడానికి, ఆయన మందిరములో పరిచర్య చేయడానికి మన సమయం ఉపయోగపడితే అది ఎంతో ధన్యకరమైనటువంటిది పిల్లారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదును గురించి ఎంత మంచి సాక్ష్యం మనం చూస్తున్నామండి. ఇక్కడ దేవుడు పలుకుచున్నటువంటి మాట, అతని గురించి, దావీదును గురించి ఆయన పలుకుచున్న మాట. ఉదయకాలం అబ్రహామును గురించి దేవుడు మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందును బట్టి, అబ్రహామా, నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థము అయ్యింది. అబ్రహాము దేవునికి ఇందును బట్టి అనగా దేవుడు చెప్పిన మాట వినుటను బట్టి, దేవుడిచ్చిన ఆజ్ఞను తాను నెరవేర్చును బట్టి, దీన్ని బట్టి నీవు దేవునికి భయపడువాడవు. ఈ యొక్క సమయంలో మనం చూస్తే దావీదుని గురించి మనం చూస్తున్నాం. దావీదుని గురించి ప్రభు ఏం చెప్తున్నా అంటే, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యము ఇచ్చాను. దావీదు దేవుని ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని దావీదును గూర్చి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లారా, దేవుని ద్వారా రక్షించబడిన మనం, ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో మనలను గురించి ప్రభు ఇలాంటి సాక్ష్యం ఇస్తే ఎంత బాగుంటుందండి. మనలను గురించి ప్రభు తెలియచేస్తే ఎంత బాగుంటుంది. బెత్లెహేముకు కదా సమూయేలు వెళ్ళాడు, యెష్షయి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఒకరిని రాజుగా అభిషేకించాలని అక్కడికి వెళ్ళాడు. యెష్షయికి 8 కుమారులు. మరి సమూయేలు అక్కడికి వెళ్ళి ఆ బెత్లెహేములో మరి పెద్ద కుమారుడు చూడగానే సమూయేలు అనుకున్నాడు, యెహోవా ఏర్పరిచిన వాడు ఇతడే. ఎంత పొడుగున్నాడు, ఇతడు రాజుగా సరిపోతాడు అంటే మరి సమూయేలుతో దేవుడు అన్నాడు,
అతని పైరూపమును, అతని ఎత్తును నీవు చూడొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు హృదయాన్ని చూసేవాడని మనకు అర్థమవుతోంది. కాబట్టి బెత్లెహేముకు వెళ్ళాడు సమూయేలు, కానీ పిడారా మనుషులు పైరూపాన్ని చూస్తారు. ఆయన ఎవరిని చూస్తున్నాడంటే హృదయాన్ని ఆయన చూసేవాడిగా చూస్తూ ఉన్నారు. పైరూపమును చూసి చాలాసార్లు మనం ఏమవుతామంటే మోసపోతుంటాం. దేవుడు చూసేది ఏమంటే హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. యోసేపు వస్త్రమును పట్టుకుంది ఆ అమ్మాయి, పోతీఫర్ యొక్క భార్య యోసేపు వస్త్రమును పట్టుకొని ఇదిగో ఇతడు ఇలాగూ చేశాడునని కేక వేసింది. మనుషులందరూ చూసి ఇది నిజమే ఉంటుంది, ఈ యవనస్తుడు ఇతడు నిజముగానే పాపానికి తలపడినట్టుగా ఉన్నాడు అనుకున్నారు. అయితే యోసేపు యొక్క వస్త్రము ఆమె చేతిలో ఉంది. అందరూ నమ్మేటట్లుగా ఉన్నారు. కేక వేసింది, అందరూ నమ్మారు. ఈనాడు సమాజము కూడా అలా ఉంది. సమాజం ఎలా ఉందంటే అన్యాయాన్ని న్యాయం చేస్తుంది, న్యాయాన్ని అన్యాయము చేస్తున్న సమాజం. కాబట్టి మన ప్రభువు మనల్ని చూస్తున్నాడు. ఆయన అంతరంగాన్ని చూసేవాడు. మన యొక్క ఆత్మీయతను ఎవరు చూస్తారంటే ప్రభువు చూసేవాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. చిన్న దోణి పెద్ద తుఫాను వచ్చింది కదండి. మార్క్స్ వార్త 4:35లో ఆ దోణి చిన్నది, తుఫాను చాలా పెద్దది. దోణి నీళ్ళతో నిండిపోయింది. ఇక ఆ దోణిలో ఉన్నవారు కానీ ఆ దోణి కానీ ఇంకా ఏమైనా ఉంటుందంటే ఏముండదు అనుకున్నారు. అయితే అందులో ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ దోణికు ఏమీ కాలేదు. ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు కూడా అలా ఉంటాయి. మన చిన్న జీవితం కావచ్చు, మన చిన్న హృదయం కావచ్చు, మన మీదకి వచ్చే శోధనలు, మన మీదకి వచ్చే శ్రమలు, మనకు కలిగే ఇబ్బందులు, మనకు కలుగుతున్న ఇరుకులు, మనకున్నటువంటి మరి పరిస్థితులు తారుమారుగా ఉండవచ్చు. అయితే ప్రభువు ఉంటే ఏమవుతుందంటే ఏమీ కాదు. కాబట్టి ప్రభువు పైన మనం ఏం చేయాలంటే ఆధారపడవలసినటువంటి వారమై ఉంటున్నాము. ప్రభు పైన మనం ఆధారపడాలి, ప్రభు కొరకై మనము జీవించాలి. కాబట్టి మరి దావీదును మనం చూసినట్లయితే ఆయన జీవితంలో ఎన్ని శ్రమలో, ఎన్ని ఇబ్బందులు, ఎంతమంది శత్రువులు. దావీదుకు సొంత మామే, బిడ్డనిచ్చిన మామే దావీదును చంపాలని వెంటబన్నాడు. సైన్యాన్ని వెంటబెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడున్నారో చూడండి, అతన్ని సంహరించాలని ఆయన చూస్తున్నాడు. కడుపున పుట్టిన కుమారుడే అబీషాలోమే దావీదును తరుముతూ ఉన్నాడు. సింహాసనము తన వశం చేసుకోవాలని, ఈ సింహాసనము నాకే దక్కాలని సొంత కుమారుడే తరుముతూ ఉన్నాడు. దావీదు చెప్పులు చేత పట్టుకొని అరణ్యము గుండా పరారై పోతున్నాడు. ప్రాణము ఇక ఏమైందంటే ఇక అయిపోయిందని అనే పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఆ ధోనిలో అనగా దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దావీదుకు ఏమీ కాలేదు. దేవుడు ఆయనను ఏర్పరచుకున్నాడు. అందుకే అన్నాడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అన్నాడు. కోడిపిడారా, మనము ఆయన యొక్క చిత్తానుసారముగా, ఆయన ఇష్టానుసారముగా మన జీవితాలు కలిగి ఉండాలనేది ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటి శ్రమలు ఉంటాయి, క్రైస్తవ జీవితంలో ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఇరుగు పొరుగు వారు, నమ్మని వారు హేళన చేస్తూ ఉంటారు. అయితే ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో ప్రభు వైపే మనము చూడాలి. ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే సాగవలసినటువంటి వారమై ఉంటున్నాము. ప్రభు వైపే మనము చూడాలి. అబ్రహాం లింకన్ గారని అమెరికా ప్రెసిడెంట్ గారు, చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు ఆయనకి. ఒక అనాథ ఆశ్రయంలో తాను చదువుకోగలిగిన వాడిగా అయిపోయాడు. గుర్రాలు మేపేదానికి ఒక జీతంగా తాను కొంతకాలం పనిచేశాడు.
అయితే అతడు భక్తిపరుడు, ప్రభువుని నమ్ముకున్నవాడు. ఎప్పుడూ బైబిల్ దగ్గరే ఉంచుకుంటాడు, తను ఎప్పుడు బైబిల్ చదువుకుంటాడు. ఆయన అధ్యక్ష పదవికి 2-3 సార్లు పోటీ చేసినా ఫెయిల్ అయ్యాడు. చివరికి తన బయోగ్రాఫ్ అందరికీ చూపించాడు. సానుభూతి కలిగింది. అబ్రహాం లింకన్ గారికి చాలామంది ఓట్లేశారు. ఆయన లాంటి పాలన ఇంతవరకు ఎవరు కూడా అందించలేదు. ఆయన వెళ్ళిన ఆయన బైబిల్ అక్కడ పెట్టి దాని మీద పక్కన ఉంచుకొని ప్రమాణం చేశాడు. ఆయన ఈనాడు ఏ అధ్యక్షుడు వచ్చినా కూడా అబ్రహాం లింకన్ గారి బైబిల్ అక్కడ ఉంటుందంటారు. ఎన్నో శ్రమలు వచ్చాయి. గుర్రాలు మేపుతుంటే, గుర్రపు స్వారీ నేర్చుకుంటే వాటిలో ఓసారి గుర్రం ఆయన తన్నింది, కనుపోయింది ఒకటి. అయినా ప్రభువుని విడిచిపెట్టినవాడు కాదు ఆయన. కాబట్టి మన జీవితాల్లో శ్రమలు ఉంటాయి. ఆ దోణి మీదకి తుఫాను వచ్చింది, ఆ దోణి మీదకి అలలు వచ్చాయి కదండి. ఆ దోణి మునిగిపోయే పరిస్థితిలో ఉంది. అయితే శిష్యులు అన్నారు కదా, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించి పోచున్నాం అంటే ఆయన లేచాడు. చూడండి మాట చదువుదాం, చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకెనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరు, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. ఈయన ఎవరో, బోధకుడా. ఆయన బోధకుడు అనుకున్నాం మనం. ఆయన మంచి మాటలు చెప్తాడు అనుకున్నాం మనం. ఆయన మంచి ప్రసంగికుడు అనుకున్నాం మనం. ఆయన మంచి ఉపమానాలు చెప్తున్నాడు అనుకున్నాం మనం. ఆయన దగ్గరికి వెళ్తే ఆహారము మనకు సమృద్ధిగా ఇస్తాడు, రొట్టెలు చేపలు మనకి ఇస్తాడు అనుకున్నాం. బోధకుడా అని వారు ఆయనను బోధకుడు అనుకున్నాడు. బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా. అది జరిగిన తర్వాత ఇక వారు ప్రభువుని బోధకుడా అనలేదు, వారు ప్రభువా అన్నారు. ఆ శ్రమ, ఆ తుఫాను, ఆ గాలి అది అణిగిన తర్వాత అంచెలంచెలుగా వారేం చేశారంటే ప్రభువులో ఎంతో ఎదిగారు. ఈయన బోధకుడు కాదు, ఈయన ప్రభువు, ఈయనే రక్షకుడు, ఈయనే సృష్టికర్త. గాలి ఈయనకు లోబడుతున్నది, సముద్రం ఈయనకు లోబడుతున్నది కదండి. ఈయన ఎవరో, ఈయన మామూలు మనుష్యుడు కాదు అన్నారు. ఓడిపిడ ప్రభువు వారికి శ్రమ వారికి తీసుకొచ్చాడు. ఆ శ్రమల్లోనే వారేమయ్యారంటే వారి విశ్వాసమును ఆయన బలపరిచిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యులను ఆయన బలపరిచాడు. కష్టాలు శ్రమలు వస్తే వెనకకు చూడకూడదు, ప్రభు వైపే చూడాలి. ఆయన చాలినవాడు. దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు. సౌలు తరుముతూ ఉన్నాడు, ఆ పర్వతము వైపు వీరున్నారు, ఈ పర్వతము దగ్గర దావీదు ఉన్నాడు. ఇక సైన్యము దావీదును కలుసుకోవడానికి సమీపంగా ఉన్నారు. ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు, రాజా ఇప్పుడే ఫిలిష్తీయులు మన దేశంలో చొరబడుతున్నారు, దావీదుని ఎందుకు తరుముతావు వచ్చి అన్నాడు. ఇక దావీదు చిక్కేవాడే. అయితే ఒక దూత వచ్చి, రాజా ఫిలిష్తీయులు వస్తున్నారు మన 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 యొక్క ఊర్లోనికి. అది విడిచిపెట్టి తాను వెళ్ళి పోయాడు. కాబట్టి సమీపంగా ఉంటాయి శ్రమలు కూడా, కష్టాలు కూడా సమీపంగా ఉంటాయి, స్వార్థకు ఆటంకము సమీపంగా ఉంటుంది. అయితే మన ప్రభు గొప్పవాడు, మనం ఆయన వైపే చూడాలి. ఆయన ఏం చేస్తాడంటే ఆయన తప్పించే వాడు, ఆయన సహాయపడే వాడు.
కాబట్టి ఆయన వైపుగా మనం చూసినప్పుడు ఆయన సహాయం చేసేవాడు, ఆయన తప్పించేవాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు బోధకుడు అనుకున్నారు, కానీ ఆయన బోధకుడు కాదు, ఆయన ప్రభువు అని, ఆయన సృష్టికర్త అని, ఈయనే మనకు చాలిన వాడని వారు ఏం చేశారంటే వారు ఎరిగిన వారుగా పిల్లారా మనం చూస్తూ ఉన్నాం. వాడి మన జీవితాల్లో దేవుడు మనలను గురించి దావీదుకు ఇచ్చిన సాక్ష్యం, మనలను గురించి ప్రభు పలుకుతే అది ఎంత మనోహరమైందండి. దావీదును గూర్చి ప్రభు చెప్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములు నెరవేర్చువాడు అన్నాడు. దావీదు లోపాలు లేవా? ఉన్నాయి. అయితే దావీదును గురించి బైబిల్లో మనం చూసినట్లయితే ఎంత విశేషమైన సంగతులు మనకు రాయబడినాయి. దావీదును గురించి బైబిల్ అంతట్లో మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథంలో దావీదు కీర్తనలు దాదాపు 75 కీర్తనలు ఉన్నాయి. మత్తయి సువార్త ప్రారంభంలోని అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ప్రకటన గ్రంథము చివరిలో కూడా చూస్తే దావీదు వేకువ చుక్క, దావీదు వేరు చిగురు, ఆయన రాబోతున్నాడని ఆ దావీదును గురించే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బిడ్డారా, మన జీవితాల్లో భక్తులు వారి యొక్క జీవితాలు, వారి యొక్క ఆత్మీయత, వారి కలిగినటువంటి మరి విశ్వాసము, వారి కలిగినటువంటి వృద్ధి అనేది ఎలాగంటే అది ప్రభు దగ్గరికి వారు తీసుకెళ్తున్నారు, ప్రభు దగ్గరికి వారిది మనల్ని నడిపిస్తుందే, కానీ వారు ప్రభువులు మాత్రము కాదు. దావీదైనా, మోషే అయినా, యాకోబైనా, యోసేపైనా, దానియేలైనా మాధ్యమాలు, ప్రభు వాడుకున్నటువంటి సాధనాలు. వాస్తవంగా ఎవరికి అంటే మన ప్రభు దగ్గరికే. మన ప్రభు వారిలో ఉండి నడిపించాడు, ప్రభు కార్యాలు వారిలో మనము చూస్తూ. అయితే మనము చూడవలసింది ఎవరినంటే మన ప్రభువునే, ప్రభు అయిన యేసుక్రీస్తును, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కార్యములను మనము చూడవలసినటువంటి వారముగా మనము ఉంటున్నాం. ప్రియులారా, పౌలు కూడా ఇది అనుభవం కలిగి ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నాయందు నాకు ఏ దోషారోపణ కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. నాలో నేను చూసుకుంటే నేను మంచివానిగానే కనపడతాను, నాలో ఏ దోషము లేనట్లుగానే ఉంటుంది. కాబట్టి మీ చేతనైనా ఏ మనుషుని చేతనైనా విమర్శించబోవడం అది మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేను విమర్శించుకొనను. నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే కదండి. మనల్ని మనము చూసుకుంటే బాగానే ఉంటుంది, కానీ అందును బట్టి మనము నీతిమంతులము కాదు. పౌలు చెప్తున్నాడు, నన్ను విమర్శించువాడు ఎవరంటే ప్రభువే అని ఆయన చూస్తూ ఉన్నాడు. నాలో ఏ దోషారోపణ కనబడకపోయినప్పటికీ అయితే నేను మాత్రము నీతిమంతుడని కాను. నన్ను విమర్శించువాడు ప్రభువు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త కదా, చూడండి ఒకసారి 2వ అధ్యాయం. యోహాను సువార్తలో 2వ అధ్యాయము పిల్లారా, మరి ఆ చివరి వచనం లేదా 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు.
ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. కాబట్టి మన హృదయమును, మన అంతరంగాన్ని ఎరిగినటువంటి వాడు. దావీదును గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం ఎంత మనోహరమైందండి. దావీదును గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఎంత శ్రేష్టమైనటువంటిది. కాబట్టి దావీదును గురించి ఆయన పలికిన మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అలాగూ బైబిల్లో కొందరిని ప్రభువు అలాగూ పలికాడు, కొందరిని గురించి అలాగూ సాక్ష్యం ఇచ్చాడండి. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి, 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఏమంట? హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. శ్రేష్టమైన బలి, శ్రేష్టమైనటువంటి మరి అర్పణ దేవునికి ఆయన అర్పించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి అతడు ఎలా ఉన్నా అంటే నీతిమంతుడని తీర్పు పొందాడు. కాబట్టి హేబేలును గురించి మనం చదువుతున్నప్పుడు కయ్యూను కంటే హేబేలు శ్రేష్టమైన బలి ఏం చేశాడంట? అర్పించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులకు కనబడవలనని కాదు, అది దేవునికి కనబడుతూ ఉన్నది. నేను అర్పించేది, నేను ఇచ్చేది మనుషులకు కనబడాలని, మనుషులు మనలను గూర్చి చెప్పాలని, 10 మందిలో మన పేరు వినబడాలని మనం అనుకోనకూడదు. అది దేవునికి సంబంధించినటువంటిది కదండి. దేవుడు మెచ్చుకుని వాడే ధన్యుడు అన్నాడు. ఒక స్త్రీ 2 కాసులు వేస్తుంది, భయపడుతుంది, వణుకుతూ ఉంది. ఆ కానకపేట దగ్గరికి వెళ్ళి 2 కాసులే వేస్తూ ఉంది. ప్రభు అన్నాడు, అందరికంటే ఈమె ఎక్కువగా వేసిందన్నాడు. ఎంతగా మెచ్చాడు ప్రభు! అందరికంటే ఈమె ఏం చేసిందంటే ఎక్కువగా వేసింది. ఒక స్త్రీ 2 కాసులు ఇస్తే అందరికంటే ఎక్కువనా ఉన్నదంతా వేసింది. తనకిక లేదు, మిగిలించుకొని మేము అందరు వేశారు. ఎంత వేసి ఉంటుంది ఆమె జీవితం ఎంత, ఆమె జీవనం ఎంత, ఆమె లైఫ్ స్టైల్ ఏమి, ఏంటి ప్రభు అలాగంటున్నాడు అంటే ప్రభు చెప్పాడు ఉన్నదంతా వేసింది అన్నాడు. అలాగే హేబేలుని గురించి మనం వింటున్నాం. ఏంటంట? శ్రేష్టమైన బలి అర్పించాడు. అతని గూర్చి ఆ బలి సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. కోడి బిలారా, మనం కూడా అలాంటి సాక్ష్యము పొందుకొని వారు ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆది కాండములో నోవాహుని గురించి కూడా దేవుడు ఇదే మాట అంటున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం కదండి. 7వ అధ్యాయం మరి 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హోరేబులో ప్రభు ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఏమని చెప్పండి? ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. చూసారండి ఎటువంటి సాక్ష్యము నోవాహుది? ఈ తరములో ఎంతోమంది ఉన్నారు, కానీ వారందరిలో ఏంటి అంటే నీవే నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. అబ్రాహాముని గురించి ఉదయకాలం ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏది? అబ్రహమా ఆగుము, నీ చెయ్యి దించుము, నీ వారిని బలి చేయొద్దు, నీకొక్కడైనా నీ కుమారుని నీవు ప్రేమించి ఇస్సాకును నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు, ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు.
నోవాహుని గురించి ప్రభు దేవుడిచ్చే సాక్ష్యం ఏం చెప్పండి? ఈ తరం వారందరిలో నీవే నీతిమంతుడవై ఉన్నావు. హేబేలుని గురించి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏది? కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. హేబేలు ఎటువంటి బలి అంట? శ్రేష్టమైన బలి అర్పించి పిల్లారా, ఆ బలి ద్వారా అతడు మృతులందయు కూడా ఏం చేయబడుతున్నా అంటే అతడు మాట్లాడుచున్నాడు అన్నాడు. అతడు మాట్లాడుచున్నాడు అన్నాడు. సంఖ్యాకాండము మోషేను గురించి కూడా అదే సాక్ష్యం మనం చూస్తాం. 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరంటమ్మా? మోషే భూమి మీద ఉన్న వారందరిలో చెప్పండి బ్రదర్. మిక్కిలి సాత్వికుడు. ఎటువంటి సాక్ష్యం అండి! మోషేను గూర్చి అక్కడ మనం చూస్తున్నాము, ఆయన మిక్కిలి సాత్వికుడు అన్నాడు. 6 లక్షల కాల్బలం ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు ఆయన. ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4తోనే మనము ఏం చేస్తాం చెప్పండి? కోపం వస్తుంటుంది, ఎన్నో తిప్పలు పడతా ఉంటాం. 6 లక్షల మందితో మోషే ఎంత కష్టపడినాడో మరి. కాల్బలం 6 లక్షలు అనగా మరి వారి యొక్క విధానం, సైనిక బలాన్ని లెక్కబెట్టారు. అక్కడ మొత్తం లెక్క పెడితే 20 లక్షలకు పైన అవుతారు. అంతమందిని నడిపించుట్లో మోసే సాత్వికుడు అని చెప్తున్నాడు. భూమి మీద ఉన్నవారందరిలో సాత్వికుడు అన్నాడు. ఈ సాత్వికం ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? ఎక్కడ నేర్చుకున్నాడు ఈ సాత్వికము? హోరేబులో నేర్చుకున్నాడు. ఎక్కడ? దేవుని పర్వతమైన హోరేబు, షినాయి పర్వతం, హోరేబు పర్వతం. 40 సంవత్సరములు గొర్రెలు కాశాడు ఆయన. 40 సంవత్సరములు గొర్రెలు కాస్తే అక్కడ సాత్వికం నేర్చుకున్నాడు ఆయన. లేకపోతే ఐగుప్తులో ఉన్నప్పుడు మోసే ఎవరో తెలిసిన ఒక మనుషును ఒక దెబ్బతో కొట్టాడు. ఇసుకను గుంత తీశాడండి ఆయన. పారలేదు, ఏమి లేదు, చేతులతోనే గుంత తీసి మనిషిని పొడి చేశాడు. ఇసుకలో గుంత తీయాలంటే సామాన్యమా? మాది మహబూబ్ నగర్ జిల్లా, ఒకప్పుడు బై బర్త్ అల్లంపూర్ తాలూకా, కూడవెళ్ళని ఒక సంగమేశ్వరం, అక్కడ మా ఊరు. నీళ్ళు కావాలంటే నదికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలి. దాదాపు 1 కిలోమీటరు దూరం ఉంటుంది. ఎండల కాలం వస్తే సెలమ తీయాల, సెలమలో నీళ్లు పట్టుకోవాలి. ఇక గుంత తీస్తూ ఉంటే పొర్లుతూ ఉంటుంది కదా. ఇంకా మరి మోషే ఎట్లా తీశాడో ఆ చేతులతో తెలియదు. ఎంత నేర్పరి ఆయన! మనిషిని పూడ్చిపెట్టాడు, కానీ ఐగుప్తులో నుండి ప్రజలను బయటికి తీసుకొచ్చాడు ఆయన. అందుకే భూమి మీద ఉన్న వారందరిలో ఉన్నంట మిక్కిలి సాత్వికుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ సాక్ష్యము పిల్లారా, బైబిల్లో ఈ భక్తునికి మనం చదువుతున్నాం. మోషేను గూర్చిన ఈ వివరాలు మనం చూస్తే మరి అతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అరణ్యములోనికి వెళ్ళాడు, 40 సంవత్సరములు మామ మందను కాచాడు. అక్కడ సాత్వికాన్ని నేర్చుకున్నాడు. ఇక 6 లక్షల కాల్బలమే కాదు, 20 లక్షల ఒక జాతిని, ఒక జనాంగాన్ని బయటికి తీసుకొని వచ్చాడు ఆయన. ఆయన నడిపించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మోసే గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం, మిరియాముతో అహరోనుతో, ఏంటి మీరు మోషేను గురించి అలాగ మాట్లాడుతున్నారు? అతడు మిక్కిలి సాత్వికుడు అని చెప్తున్నాడు. అలాంటి సాక్ష్యము మనం కూడా కలిగి ఉండాలనేది ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హేబేలు లాంటి సాక్ష్యం, దావీదు లాంటి సాక్ష్యం కదండి, నోబాహు లాంటి సాక్ష్యం, మోషే లాంటి సాక్ష్యం.
మోషే లాంటి సాక్ష్యం మనము కలిగి ఉండాలని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతడు మిక్కిలి సాత్వికుడని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన సాత్వికాన్ని గురించి ఇక్కడ మరి చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండంలో మరి యొక్క వ్యక్తిని మనం చదువుదాం. చూడండి, 27వ అధ్యాయం. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 27వ అధ్యాయంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడేనా యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచుము. యెహోషువ ఎవరంట? ఆత్మను పొందినవాడు. మోషే అని దేవుడు పిలుస్తున్నాడిక. ఆ యొక్క నీళ్ళ దగ్గర ఒక మాట జారాడు, నోరు జారాడంతే. మోషే నోరు జారినందున మోషేతో అన్నాడు, ఇక చాలు, నీవు ఆ మాట ఎత్తొద్దు, ఎట్లయినా నేను కనాను చూస్తానంటే ఇంకెత్తొద్దు, ఆ మాట నీవు ఎత్తొద్దు. మోషే ఏమన్నా మాట్లాడు కానీ ఆ మాట నీవు ఎత్తొద్దు. ఈ పర్వతం ఎక్కి కనాను పొలిమేరలను నువ్వు చూడు. మోసే సమస్త ఆత్మలకు దేవా, ఈ ప్రజలు కాపరి లేని గొర్రెల వలె ఉంటున్నారే, వీరికి ఎవరైనా కాపరి నియమించకూడదా? నేను వెళ్ళిపోతే ఇక్కడ కాపరి ఎవరు అంటే ఏం చెప్పాడు చెప్పండి దేవుడు అక్కడ? వారికి నాయకుడు లేడే. సమర్థుడైన నాయకుడు కావాలంటే నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడు ఎలియాజు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి వారి కన్నుల ఎదుట ఆజ్ఞయుము. ఇశ్రాయేళ్ల సర్వ సమాజం అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. కాబట్టి ఆత్మను పొందినవాడండి యెహోషువ. ఏం చేశాడు? ఆత్మను పొందినవాడు. సౌలు ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చింది ఆయనకి. దురాత్మ వచ్చినందున దావీదు వెంటబడుతున్నాడు ఆయన. యెహోషువ ఎప్పుడు కూడా కనబడలేదు. ఆయన గుడారములోనే ఉంటున్నాడు. ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మోసే చేతుల మీద నీళ్లు పోస్తున్నాడు, అంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు. మోసే తర్వాత ఆ యొక్క యాజకత్వాన్ని లేదా ఆ యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. కాబట్టి అధికారం కొరకు కావాలని అడిగినవాడు కాదు, కాంక్షించినవాడు కూడా కాదు. దీనుడిగా ఉండి పరిచర్య చేస్తూ ఉండగా దేవుడే చూపిస్తున్నాడు. ఇది ఆత్మను పొందినవాడు ఉన్నాడు చూడక్కడ, అతని మీద నీ చేయబెట్టు అంటే అతన్ని బలపరచు, అందరి ఎదుట యెహోషువను చూపించు అన్నాడు. కాబట్టి పిల్లారా, ఎటువంటి సాక్ష్యం అండి యెహోషువది? ఆత్మను పొందినవాడు. ఎవరమ్మా యెహోషువ? ఎవరంట? ఆత్మను పొందిన వాడు. కాబట్టి దైవవాక్యములో ఇలాగ మంచి సాక్ష్యము కలిగినటువంటి వారిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. హేబేలు శ్రేష్టమైన బలి అర్పించినవాడు. ఈ తరము వారిలో నీవే నోవహు నీతిమంతుడవై ఉంటున్నావు. భూలోకములో మిక్కిలి సాత్వికుడు మోసేను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే యెహోషువను గురించి అతడు ఆత్మను పొందినవాడు, ఆత్మను పొందినవాడు అన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ పలికినటువంటి మాట మనం చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. 47వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యేసు నతనేలును తన యొద్దకు వచ్చుట చూచి
ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎవరిని గూర్చి? నతనేలును గూర్చి ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏదంటే, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదు. నతనేలు దగ్గరికి ఫిలిప్పు వెళ్ళాడు. మెస్సియాను మేము కనుగొన్నాం, మెస్సియా వచ్చాడు, ఇదిగో నజరేతుల నుండి వచ్చాడు. ఫిలిప్పును నతనేలు ఒక మాటతో నోరు మూయించాడు, నజరేతు నుండి మంచిది ఏది రాదు. అట్లయితే నువ్వు చూతురా, నువ్వు ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. నతనేలును ప్రభు చూడగానే, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని ఏ కపటము లేదు అనగానే, నన్ను నువ్వు ఎలాగెరుగుదువు? నీవు ఫిలిప్పు నిన్ను పిలవకముందే అంజూరపు చెట్టు కింద నీవు కూర్చున్నప్పుడే నేను నిన్ను, అప్పుడు నీవు ఇశ్రాయేలు రాజువు, అయ్యా నీకు నమస్కారము, అయ్యా నీకు వందనాలు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి పిల్లారా, నతనేలును గురించి ప్రభు ఇచ్చే సాక్ష్యం ఎలాంటిది అంటే, ఇక లేఖనములో మనం చూస్తున్నప్పుడు ఇతని యందు ఏ కపటమును లేదు. ఇలాంటి సాక్ష్యము బైబిల్లో చాలామంది భక్తులు కలిగి ఉన్నారు. అయితే మన జీవితాల్లో మనం ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాం? ఒక వేషధారిగా సాక్ష్యము కలిగి ఉన్న వారంగా ఉంటున్నామా? పైకి కనిపించే వారముగా, అంతరంగములో దేవునికి దూరముగా ఉన్నటువంటి వారంగా ఉంటున్నామా? పిల్లారా, ఒక మత సంబంధమైన విశ్వాసము కలిగి ఏదో నామకార్థ స్థితిలో నేను ఉన్నాను, మతములో మేము ఉన్నాము, మా తల్లిదండ్రులు దీంట్లోనే ఉన్నారు, మేము కూడా దీంట్లోనే ఉన్నాము, ఏదో అని భౌతిక సంబంధమైన వాటి మీద మనము ఆశ కలిగిన వారంగా ఉన్నామా? ఆత్మ సంబంధమైన వాటి మీద ఆశ కలిగినటువంటి వారంగా మన జీవితాల్లో ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిలు మనల్ని గురించి నిర్ధారణ చేయాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు ఈ మనిషికి రోగం ఉందని నిర్ధారణ చేయడానికి ఎక్స్రే దగ్గరికి పంపిస్తాడు, బ్లడ్ టెస్ట్ చేస్తారు కదండి, ఇంకా ఎంఆర్ఐ ఏదో అవన్నీ చేస్తారు. చేసిన తర్వాత నీకు ఈ వ్యాధి ఉంది, నీకు ఈ జబ్బు ఉంది, నీకు ఇది ఉంది అని వారు ఏం చేస్తారు? క్లియరెన్స్ చెప్తారు. అయితే మన హృదయాన్ని ప్రభు చూస్తున్నాడు కదా. అయితే మనలో క్లియరెన్స్ చేసేది, మనలో ఉన్నటువంటి జీవితాన్ని మనకు చూపించేది ఏది అని అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు అద్దములో మన ముఖము చూసుకున్నట్లుగా మనము దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడు కనపడుతుంది. అరే నా ముఖం ఇలాగుందే, ఆత్మలో సౌందర్యం లేదే, ఆత్మలో బలహీనంగా ఉన్నానే, అయ్యో నాకు ఈ జబ్బు ఉందే అని మనుషునికి ఎప్పుడు అర్థమవుతుందంటే దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అది దేవుని వాక్యము తెలియచేస్తున్నప్పటికీ దాన్ని సరిచేసుకుండా మనము వెళ్ళామనుకోండి, దాని ద్వారా గొప్ప నష్టం. చూడండి, యెషయా గ్రంథములో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయం. 8వ అధ్యాయం చదువుతారు ఎవరైనా? సహోదరులు 20వ వచనాన్ని చదవండి. 8వ అధ్యాయం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు. వాక్య ప్రకారము జీవించకపోతే ఏం లేదంట అంటే ఉదయకాలము లేదు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వెలుగు.
ఎక్స్రే తీస్తుంది మన హృదయాన్ని. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ బావి దగ్గర ప్రభు అక్కడ ఉంటే సమరయ స్త్రీ ఒకతెక్కడికి వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడినప్పుడు లేఖనాన్ని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఇకెన్నటికి దప్పికొన్నాడు. ప్రభు ఆమెకు నీళ్ళు ఇచ్చాడా లేదా? ఆమె లేఖనం ఆమెకు అర్థమైంది. ఆ స్త్రీ ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మెస్సియా వచ్చాడు, ఈయన క్రీస్తుగాడా రండి అని చెప్పి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించింది. కాబట్టి పిల్లారా, యెషయా ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్ర ప్రమాణ వాక్యమును విచారించండి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడలా, దేవుని యొక్క వాక్య ప్రకారము బోధించకపోతే, దేవుని వాక్య ప్రకారము నడుచుకోనకపోతే వారికి అరుణోదయం లేదు అంటే దేవుని యొక్క సన్నిధి వారికి లేదంటున్నాడు. కాబట్టి ఆ సమరయ స్త్రీ దేవుని మాటలు వినింది, ఆమె జీవితంలో మార్పు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేస్తుండగా పట్టుకొచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టాలి ఈమెను, బోధకుడా నీవేం చెప్తావని వారు పట్టుకున్నారు. అవును, ధర్మశాస్త్ర ప్రకారం కొట్టాలి కాబట్టి కొట్టండి అంటే, ఇదేనా నీ ప్రేమ? పాపిని రక్షిస్తానన్నావే, శిక్షించమంటున్నావా? ధర్మశాస్త్ర సంబంధమైన విధిని అక్కడ వారు కలిగి ఉన్నారు. ప్రభు చెప్పాడు, మీలో పాపము లేని వాడెవరో మొదట రాయి వేయండి. కాబట్టి పిల్లారా, వారేం చేశారంటే వారు రాయి వేయలేకపోయారు. అందుకే వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టి కొనుపోకుండానట్లుగా హెబ్రీ 2:1 వ్రాయబడింది. ఈ వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లుగా విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి వింటున్నాము కానీ వాటిని మనం విడిచిపెట్టే వారముగా మనం ఉండకూడదు. దేవుని యొక్క కొలమానం మనం కూడా ఎలాంటి వారం, మనల్ని గురించి తెలియచేసేది అంటే దేవుని యొక్క వాక్యం. మరి ఒక మాట నేను చదువుతాను చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఎవరు మరి ఈ యొక్క పిల్లార మన హృదయమును మనలో ఉన్న వాటిని తెలియచేసేవారు. 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎవరు సాక్ష్యం అంటే ఆకాశమే సాక్ష్యం, మన బంధువులు కాదు. బంధువులైతే పక్షపాతం ఉంటుంది, మనకెళ్ళి మాట్లాడతారు. ఆకాశానికి ఏమైనా పక్షపాతం ఉందా? ఆకాశానికి ఏమైనా బంధుత్వం ఉందా? భూమికి ఏమైనా బంధుత్వం ఉందా? రేపు ప్రభు లెక్క అడగబోతున్నాడు. అప్పుడు ఎవరంటే ఆకాశమే సాక్ష్యం పలుకుతోంది. కోడిగా మనం చూస్తే భూమియే సాక్ష్యం పలుకుతోంది. లోకములో సాక్ష్యం పలకాలంటే డబ్బు ఇచ్చి తారుమారు చేస్తున్నారు. నా వైపు మాట్లాడు, నీకు ఇంత డబ్బు ఇస్తానంటే ఆ డబ్బును బట్టి సాక్ష్యములు తారుమారు అవుతున్నాయి, తప్పుడు సాక్ష్యాలు. కానీ దేవుడు ఇచ్చే సాక్ష్యం ఏదంటే ఆయన ఏర్పరచుకున్న ఆకాశము, ఆయన ఏర్పరచుకున్న భూమి, వీరు సాక్షులుగా ఉంటున్నారు. కాబట్టి బిలారా, వీరి దగ్గర నుండి ఎవరు కూడా తప్పించుకొని పోలేరు, వీరి దగ్గర నుండి ఎవరు కూడా దూరం కాలేరు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపాలి. ప్రభువా, నాకు దావీదు లాంటి హృదయం కావాలి, హేబేలు లాంటి హృదయం నాకు కావాలి.
నోవహు లాంటి హృదయం నాకు కావాలి, మోషే లాంటి హృదయం నాకు కావాలి ప్రభువా, యెహోషువ లాంటి హృదయం నాకు కావాలి, నతానేల్ లాంటి హృదయం నాకు కావాలి. దేవుని దగ్గర దేవుని ద్వారా సాక్ష్యము పొందగలిగినటువంటి స్థితి ఉంటే అది ఎంత ధన్యత అంటే. కాబట్టి వాక్యమే ఎక్స్రే తీసేది, వాక్యమే మన బ్లడ్ టెస్ట్ చెక్ చేసేది మన అంతరంగాన్ని. దేవుని వాక్యం మన మధ్యకు వచ్చినప్పుడు వాక్యాన్ని మనం ఏం చేయాలా? స్వీకరించాలా, విడిచిపెట్టి కొట్టుకొని పోకూడదు. దేవుని వాక్యమునకు విధేయత చూపాలి. దావీదు దగ్గరికి దేవుడు వాక్యాన్ని పంపాడంటే నాతానును పంపాడు. నాతాను దావీదు దగ్గరికి వస్తే దావీదు వెంటనే కూలిపోయాడు. నేను పాపము చేసి తిని, నేను ఘోరమైన పాపము చేసి తిని. నాతాను బంధువే దావీదుకు, బంధు ప్రీతి చూపలేదు అక్కడ. దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు దావీదు కుప్ప కూలిపోయాడు. నేను పాపము చేశాను అన్నాడు. వెంటనే నాతాను అన్నాడు, నీ పాపమును ఆయన పరిహరించాడు అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో ప్రియులారా, దేవుని వాక్యం అనే అర్థం, దీన్ని మనం కాదంటే ఆకాశం సాక్ష్యం ఉంది, భూమి కూడా సాక్ష్యం ఉంది. మనం పోవాల్సింది భూమిలోకే కదా, చివరికి మన దేహాలు కూడా భూమిలోనికి. కాబట్టి ఈ సాక్షులను ఎవరు కూడా తప్పించుకోలేరు. మూడవ సాక్ష్యం చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదామండి. 19వ వచనం, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి. ఎవరు సాక్షి చెప్పండి? ఇప్పుడు మన మనసే సాక్షి, నీ మనస్సాక్షి. కాబట్టి ఇక్కడ యోహాను భక్త కోడికి రాస్తూ మనము సత్య సంబంధులము, దేవుడు మన హృదయం కంటే అధికుడు, సమస్తము ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయం ఏ విషయముల యందు దోషారోపణ చేయునో ఆయా విషయముల యందు మనం ఏం చాలా సమ్మతి పడాలి. అవును ప్రభువా, నాలో ఇది ఉంది, నన్ను క్షమించండి, వీటి నుండి బయటకు రాలేకపోతున్నా, ప్రభువా నీవు నన్ను శుద్ధి చేయండి అని మనం ఏం చాలా ప్రభువుకు మనము చెప్పుకోవాలి. ప్రభువును మనం అడగాలి. ప్రభువుకు మనము చెప్పుకుంటే ప్రభు ఏం చేస్తా అంటే ఆయన సహాయము చేస్తాడు. కాబట్టి బిడ్డలారా, మొదటి సాక్ష్యము దేవుని వాక్యమే, రెండవది ఆకాశము భూమి, మూడవది మనస్సాక్షి. మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి, దావీదు ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి ఒకసారి. 24:5లో దావీదు ఇక్కడ పలుకుతున్న మాట, సౌలు పై వస్త్రమును తాను కోశనని దావీదు మనస్సు నొచ్చుకొని. సౌలు పై వస్త్రాన్ని కోసుకున్నాడు. ఆయన ఇదిగో శత్రువు వచ్చాడు చూడు, ఈ దినమున దొరికాడు, ఇంకా ఏతమంటే అందరిని నివారించాడు, అలా చేయకూడదు మనం అన్నాడు. యెహోవా చేత అభిషేకించబడిన వారిని చంపి ఎవడు నిర్దోషి కాగలడు. అయితే పై వస్త్రము కోసుకున్నా అంట. పై వస్త్రము కోసుకున్నందుకే దావీదు మనసు నొచ్చుకున్నాడు. ఎన్నిసార్లు మనము కదా మన మాటలు, ఎన్నిసార్లు భార్య భర్తను, ఆ పిల్లలు తల్లిదండ్రులను ఎన్నిసార్లు మనం అనుకుంటాము. మనసు ఏమి నొచ్చుకోదు కదా. మనసు ఎలాగుందంటే
వాత వేయబడిన మనస్సులాగా అయిపోయింది. అందును బట్టి మనస్సు నొచ్చుకొనని వారుగా ఉంటున్నారు. పిల్లల చాలామంది పిల్లలు తల్లిదండ్రుల మనసు నొప్పిస్తూ ఉన్నారు. చాలామంది భార్యలు తమ భర్తల మనసు నొప్పిస్తూ ఉన్నారు. చాలామంది భర్తలు తమ భార్యల మనసు నొప్పిస్తూ ఉన్నారు. అయితే దావీదు ఆయన వస్త్రము కోసినందునే ఏం చేశా అంట, మనస్సు నొచ్చుకొని అనే మాట మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి మనస్సాక్షి అనేది మనం గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలా, సమ్మతి పడాలి. పాపాన్ని ఏం చేయాలయ్యా, ఒప్పుకొని మనం ఏం చేయాలి, మళ్ళా అలా పోకూడదు, జాగ్రత్త పడాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఒక అబ్బాయికి ఒక పోలీస్ స్టేషన్లో ఉద్యోగం వచ్చింది, చిన్న ఉద్యోగం. ఎస్ఐ గారు పిలిచి, ఇక్కడ ఉన్నారు చూడండి, ఈ విగ్రహాల కల్లా పొద్దున నీట్గా కడగాలని నీవే, పూలు కూడా నీవే, పూలదండలు కూడా నీవే వేయాలని చెప్పాడు ఆయనకి. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. మనస్సులో బాధ అవుతుంది, ఈ విగ్రహాల్లో ఏమి లేదే, అయితే నా డ్యూటీ ఇది, దీనిని కడగాలని నేనే, పూలు వేయాలని నేనే, బొట్లు పెట్టాలని నేనే. సార్ చేయలేదు. ఏం చేసిలేవు, ఎట్లే పెట్టావు? పలకలేదు. గద్దించాడు బిగ్గర. సార్ వేరే వాళ్ళకి చెప్పండి, నేను చేయలేను సార్. ఎందుకు చేయలేవు? నీవే చేయాలి. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మనస్సాక్షి ఏమంటుంది? చేయకూడదు అంటుంది. ఉద్యోగం ఏమంటుంది? చేయాలి అంటుంది. ఇంటికి వెళ్ళితే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తినడానికి తిండి కావాలి కదరా, నేను ఇంతగా మేము చదివించున్నాము, మళ్ళీ ఆ ఉద్యోగం పోతే ఎట్లా రాని. అబ్బాయి ప్రార్థన చేసి ఒక తీర్మానం చేసుకున్నాడు. సార్ నేను చేయను అంటే ఆయన ఏం చేశా అంటే రిజైన్ ఇచ్చి అన్నాడు. సరే రిజైన్ ఇచ్చేశాడు అబ్బాయి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, 1 సంవత్సరం నాకు టైం వేయండి, నేను చదువుకుంటానని చదివాడండి. చదివి గ్రూప్ 2లో మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఒక ఎంఆర్ఓ అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక అధికారి అయిపోయాడు. ఒక అధికారి కింద ఉండవలసిన వాడు ఇప్పుడు అధికారి కింద లేడు. ఎవరైతే అలా చేశారో అటువంటి ఆఫీసర్ కూడా భయపడినాడు ఆయన్ని చూసి. కాబట్టి మనస్సాక్షికి కల్మషము తోస్తే అది ఏం చేయాలంటే మనం చేయాలని చెప్పండి, చేయకూడదు అన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఏ విషయాలలో నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో వాటిని నీవేం చాలా దేవుని దగ్గర ఒప్పుకొని ఏం చాలా విడిచిపెట్టు. దేవుని సన్నిధిని సాగిలపడి అంతరంగంలో ఏం చేయాలంటే ఆయన వైపుగా చూడు, ఆయన వైపు మల్లుకో అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి పిల్లారా, ప్రభు రాబోతున్నాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. కళ్ళమును తూర్పారా పట్టబోతున్నాడు. సాతాను చేతిలో ఏమున్నది? జల్లెడ ఉన్నది. వాడు జల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు చేతిలో చాట ఉన్నది. గడ్డి పైకోవాలని, చెత్త వెళ్ళిపోవాలని ఆయన చూస్తుంటే అపవాది ఏం చేస్తున్నాడంటే గింజలన్నీ కిందికి కారాలి, నరకానికి వెళ్ళాలి. సాతాను జల్లెడ ఉంది వాని దగ్గర. అందుకే పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు సాతాను జల్లించాలని మీ మీద ఇష్టపడుతున్నాడు. మీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను ముమ్మారు దేవుని వేడుకుంటున్నాను. నేను మిమ్మల్ని గూర్చి నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే మీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా అని ప్రభు చెప్తున్నాడు. సాతాను పని జల్లించే పని. వాని జల్లెడ కింద అందరూ కూడా దర్రాలిపోతారు. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? వేడుకుంటున్నాడు. కాబట్టి నీవు నేను ఇక్కడ ఇంకా ఉన్నాం. అలాగైతే పిల్లారా, ఈ యొక్క మధ్యాహ్న వేళలో దావీదుని గురించి మనం విన్నప్పుడు, భక్తుల జీవితాలను గురించి మనం విన్నప్పుడు,
వారిని గురించిన సాక్ష్యము మనం విన్నప్పుడు మనం కూడా ఆ భక్తుల జీవితాల్లో ఎలాంటి సాక్ష్యము దేవుడిచ్చాడో మనల్ని గురించి అలాగూ ఇవ్వడానికి మనం కూడా ఏం చేయాలంటే అలాంటి విశ్వాసమును మనం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాసము సరైనదా కాదా, ఎలా ఉన్నామో అన్నప్పుడు దేవుని వాక్యమనే అర్థం మన ముందుకు వచ్చినప్పుడు ఆ వాక్యపు అర్థములో చూసుకొని మనం ఏం చాలా సరి చేయబడాలి. బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆకాశము భూమి ఎవరు కూడా తప్పించుకొనా లేరు. నీ మనస్సాక్షే నీకు సాక్ష్యం ఇస్తుంది. ఇంకా ప్రభు నమ్ముకున్నావా, నమ్ముకోలేదా? ఎందుకు బాప్తీసం తీసుకోవట్లేదు? తీసుకున్న నువ్వు బలారాధనలో పాలు పొందుతున్నావా? ఎందుకు పాలు పొందట్లేదు? దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రభుకు హృదయాలు ఇస్తే వారు ధన్యులవుతారు. అలాగూ ప్రభు ఏ విషయాల్లో మనతో మాట్లాడితే ఆ మాటలు మనం ఏం చేయాలంట? ప్రభు దగ్గర సమాధాన పడాలి. ప్రభు తన వాక్యాన్ని దీవించునుగాక.